దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. కాంగ్రెస్ సర్కార్ పని అయితే నిరుద్యోగులు మరొకసారి నిరసగలం చెప్పారు. ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ అశోక్ నగర్ చౌరస్తాలో మరోసారి నిర్బంధనకు దిగారు. శాంతియుతంగా మేము ప్రభుత్వాన్ని నిరసన తెలుపుతాము, మాకు అవకాశం లేని నిరుద్యోగులు ఎంత వేడుకున్నా పోలీసులు మాత్రం అతి క్రూరంగా అతి కిరాతకంగా అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. జస్ట్ మేము కాసేపు ధర్నా చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతామని, ఉద్యోగాలు లేక మేము ఇబ్బందులు పడుతున్నాము, నెలకు హాస్టల్లో ఉండలేకపోతున్నాము, కనీసం ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ప్రభుత్వానికి మా నిరసన తెలపాలని మేము ధర్నా చేస్తున్నాం. కాబట్టి మాకు కొద్ది సమయం ఇవ్వాలని ఎంత వేడుకున్నా కూడా పోలీసులు మాట కనికరించలేదు. ఏ ఒక్క విద్యార్థిని కూడా ధర్నా చేయకుండా అడ్డుకున్న పరిస్థితులు చూస్తున్నాము. ఏదైతే ధర్నా చేస్తున్న నిరుద్యోగులకు పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఇక్కడ చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేసిన పరిస్థితిని వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జాబ్ క్యాలెండర్ అంటూ ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉందో ఇచ్చిన ఉద్యోగ మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే తమ డిమాండ్ ఏదైతే ఉందో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కనికరించడం లేదు. మరోవైపు అశోక్ నగర్ చౌరస్తులు అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసులు అయితే భారీగా చేరుకుంటున్నారు. అన్ని వీధుల్లో భారీగా మోహరించిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. యుద్ధ వాతావరణాన్ని తలపించిన పరిస్థితి కనపడుతుంది. ఏ ఒక్క విద్యార్థిని కూడా చూడకుండా ప్రతి ఒక్క విద్యార్థిని అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే ప్రధానంగా విద్యార్థుల డిమాండ్ ఏంటంటే ఏదైతే మాకు మేము వేలు పెట్టి హాస్టల్లో చదువుకుంటున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 పైగా అయితే ఒక్క నోటిఫికేషన్ రాలేదు, మాకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, మాకు ఉద్యోగాలు కల్పించాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదే నిరసన మేము ప్రభుత్వాన్ని తెలుపుతామని నిరుద్యోగులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగ విద్యార్థులను అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ నేతలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైతే అశోక్ నగర్ చౌరస్తాకు